హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి శ్రీమద్ భాగవతంలో మనము నిన్న నారదునికి భక్తి ప్రచారం అనే పనిని దేవవాణి అప్పగించింది అని తెలుసుకున్నాం కదా. అయితే యజ్ఞాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞము అని ఇలా యజ్ఞాలు ఉన్నాయన్నమాట. అయితే సత్కర్మ సూచకో సూనం జ్ఞానయజ్ఞ స్మృతో బుధై శ్రీమద్భాగవతాలాప స తు గీత సుఖాదిభిః. అన్ని యజ్ఞాలలోకి కూడా గొప్పదైనది ఏంటంటే జ్ఞానయజ్ఞం. మరి శ్రీమద్భాగవతాన్ని గానం చేయటం అనే జ్ఞానయజ్ఞం సుఖమహర్షి మొదలైనటువంటి గొప్పవారి చేత గానం చేయబడింది. ఆ భాగవతాన్ని నువ్వు లోకంలో గాన రూపంలో ప్రచారం చెయ్యి అని చెప్పారు. ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవత ధ్వనేః కలేర్దోషా ఇమే సర్వే సింహశబ్దాత్ ఉరుకా ఇవ. భాగవత ధ్వనితో కలిదోషాలు, కష్టాలు అన్నీ కూడా సింహం గర్జిస్తే తోడేళ్ళు ఎలా పారిపోతాయో అలా పారిపోతాయి అని అన్నారట. అదంతా విన్న నారద మహర్షి, ఓ ఋషులారా, నేను వేదాంగాలన్నిటినీ గానం చేసినా కూడా జ్ఞాన వైరాగ్యాలకి కష్టం పోలేదు. మరి అటువంటిది భాగవత గానంతో ఎలా పోతుంది? నాకు ఈ సందేహం ఉంది. మరి దీన్ని కూడా మీరు తొలగించండి అని అడిగాట. అప్పుడు ఆ సనకాది ఋషులు, ఓ నారద, భాగవతం వేద ఉపనిషత్తుల సారం. అందువల్ల ఇది గొప్ప సారం కలిగి ఉంది. పాలలో పెరుగుంటుంది, కానీ పాలు తోడేసినప్పుడే పెరుగు అవుతుంది. అలా భాగవతం తయారైంది. చెరుకులో చక్కెర ఉంటుంది, కానీ కనపడదు కదా. దాన్ని వేరు చేసినప్పుడే అది చక్కెరగా మారుతుంది. అలాగా వేదాల సారంగా చెప్పబడింది భాగవతం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనాయ ప్రకాశితం. ఈ భాగవతం అనే మహాపురాణం వేదంతో సమానమైంది. మరి ఇది లోకంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను స్థాపించేందుకై భగవానుడి చేత ప్రకాశింపబడిందనమాట. మరి పూర్వం వ్యాసుడు దుఃఖంలో ఉండగా నారాయణుడు బ్రహ్మకు, బ్రహ్మదేవుడు నీకు తెలిపిన చతుశ్లోకి భాగవతాన్ని నువ్వే స్వయంగా వ్యాస భగవానుడికి ఉపదేశించావు. ఆయన దాన్ని విస్తారంగా 18,000 శ్లోకాల్లో రచించాడు. మరి అది సుఖ మహర్షికి ఉపదేశించాడు. మరి ఆ సుకుడి భాగవతోపదేశంతో పరీక్షిత్తు 7 రోజుల్లో ముక్తిని పొందాడు. తెలిసిందే కదా. అటువంటి భాగవతం యొక్క సహాయంతో నువ్వు లోకంలో భక్తిని వ్యాపింపజేసి భక్తి జ్ఞాన వైరాగ్యాల కష్టాన్ని పోగొట్టగలవు. మరి శ్రీమద్భాగవతం శ్రావ్యం శోక దుఃఖ వినాశనం అన్నారు కదా. అప్పుడు నారద మహర్షి, మహర్షులారా,
మీ దర్శనంతో నా సందేహాలన్నీ తీరిపోయాయి, కష్టం తొలగిపోయింది. నేను ఇక భాగవతాన్ని ప్రచారం చేస్తాను, ఇంటింటా భాగవతం వినిపించేలాగా చేస్తా అంటూ వారికి నమస్కరించి బయలుదేరాట. వారు కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయారట. మరి నారదుడు భాగవత ప్రచారంతో లోకం అంతా కూడా భక్తిని స్థాపించాట. దేవవాణి అనేది సత్యమైంది. భక్తిపుత్రులైన జ్ఞాన వైరాగ్యాలు తిరిగి అప్పుడు యవ్వనాన్ని పొందారట. మరి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముగ్గురు కూడా సుఖంగా ఆనందంగా ఉన్నారట. మరి ఇది పద్మపురాణంలో భాగవతం యొక్క మహత్యం. మరి భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని సమాజాన్ని ఊహించుకుంటేనే ఎలా ఉంటుంది, మనకి భయంగా ఉంటుంది కదా. లోకం సుఖంగా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో సంపూర్ణ భాగవతాన్ని మనం వినాలి, భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి. ఇక ఏం చేయాలి, మనం భాగవత ధ్యాన శ్లోకాలని చెప్పుకొని భాగవతంలోకి ప్రవేశిద్దాం. మరి ధ్యాన శ్లోకాలు అనేది దేనికైనా కానీ తప్పనిసరి కదా. ఆ ధ్యాన శ్లోకాలు ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాత మమూముచత్. కాలవ్యాల ముఖగ్రాసత్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కిరేణ భాషితం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం సుమః. జన్మాద్యస్య యతోన్వయాదితరత చార్దేష్వభింగస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యస్సూరయః. తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా. ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. అంటే మనము ఏదైనా సరే మొదలు పెట్టబోయే ముందు ప్రార్థన అనేది చేయకుండా మొదలు పెట్టకూడదు కదా. ఈ జగత్తులో పదార్థాలన్నిటిలో కూడా ఏముంది, ఉనికి అనేది ఉంటుంది. కానీ ఒక పదార్థంలో మరొకటి ఉండదు కదా. మరి స్వీట్ అనేది తియ్యగానే ఉంటుంది, హాట్ అనేది కారంగానే ఉంటుంది. స్వీట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ పదార్థానికి ఉన్న రుచి కానీ తీపి ఒకటే, కానీ ఏ పదార్థానికి ఉండే రుచి అది వేరు కదా. అలాగే ఈ జగత్తులో సస్వరూపమైన పరబ్రహ్మ వస్తువు నుండి పుట్టి దానిలోనే స్థితిని పొంది అందులోనే విలీనమవుతోందని మనకి తెలుస్తోంది కదా. సర్వజ్ఞుడు, అంతేకాకుండా ఏ అపేక్ష లేకుండా తానే స్వయంగా ప్రకాశించేవాడు ఎవరు? ఆ పరమాత్మ. తన హృదయ సంకల్పంతో చతుర్ముఖుడైన బ్రహ్మకు వేదాన్ని తెలియజేశాడు. ఆ పరమేశ్వరుడి విషయంలో గొప్ప గొప్ప పండితులు కూడా మోహాన్ని పొందుతున్నారన్నమాట. సత్తయే స్వరూపంగా గల పరబ్రహ్మ నుండి అగ్ని, నీరు, భూమి వచ్చినట్లుగా వాటికి కార్యరూపమైన ఈ ప్రపంచం కూడా వాస్తవంగా లేకపోయినా మనకి కనిపిస్తూనే ఉంది. చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరుడికి మాయా ఇంకా దోషాలు అంటవు కదా. ఆ దోషాలను ఆయన పోగొడతాడు. అటువంటి సత్యస్వరూపుడైన పరబ్రహ్మని కూడా
మనము ఒకసారి ధ్యానించుకుందాం. ధర్మ రోంగితకై తవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సజ్జో హృజ్యపరుజ్యతేత్ర కృతివిశ్రుశ్రూషు విస్తత్క్షణాత్. అలాగా మహాముని అయిన వేదవ్యాస మహర్షి చేత రచింపబడిన శ్రీమద్భాగవతంలో కర్మఫలం త్యాగమనే గొప్పదైన ధర్మం బోధించబడింది. మరి మాశ్చర్యం లేని సజ్జనుల చేత తెలియబడేది. నిత్యం సత్యమైనది, మేలు చేసేది, మన తాపత్రయాల్ని పోగొట్టేది అయిన పరబ్రహ్మ వస్తువు ఇందులో ఉంది, బోధింపబడింది. ఇతర శాస్త్రాల చేత ఈశ్వరుడు వెంటనే హృదయంలో స్థిరంగా నిలవబడుతున్నాడా? లేదు కదా. అయినా కూడా ఈ భాగవతం శ్రద్ధగా శ్రవణం చేయాలి అనే కోరిక గల పుణ్యాత్ముల చేత భాగవతాన్ని శ్రవణం చేసిన మరుక్షణంలో పరమేశ్వరుడు హృదయంలో స్థిరపడిపోతాడన్నమాట. బ్రహ్మానందం అనే రసంతో నిండి ఉన్న ఈ భాగవతం అనే పండు వేదము అనే కల్పవృక్షం నుండి సుఖముఖం ద్వారా అంటే చిలుక ముక్కు ద్వారా నేలపైకి జారిపడింది. ఇది చాలా ఆశ్చర్యం. రసం తెలిసి రసంలో శ్రద్ధ గల భక్తి భావనతో నిండిన హృదయం గల ఓ జనులారా, రసంతో నిండిన ఈ పండును మోక్షం లభించేంత వరకు మళ్ళీ మళ్ళీ తింటూ ఆస్వాదిస్తూ ఉందాం. మనం ఇక్కడి వరకు కూడా మనం భాగవత గ్రంథాన్ని, దాని గొప్పతనాన్ని మంగళ శ్లోకాల ద్వారా కూడా తెలుసుకున్నాం. ఈ భాగవతం సుఖముఖం ద్వారా ప్రాప్తించింది అని కూడా తెలుసుకున్నాం కదా. చిలుక రుచి చూసిన పండు రుచిగా ఉంటుందని మనందరికీ తెలుసు కదా. చిలక్కొట్టిన జామకాయ ఎంత రుచో అని ఎంగిలని కూడా చూడకుండా తింటాం మనం. ఇది సుఖమహర్షి అనుభవించిన భాగవతం అనే పండు. మరి దీన్ని పట్టుకున్న వారికి పంచేంద్రియాలు తృప్తి చెంది ఆత్మానందం సిద్ధిస్తుంది. భాగవతం పారాయణ జరిగే ప్రదేశాలు, ఇళ్ళు అన్నీ కూడా శాంతంగా ఉంటాయట, లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంటాయట. మరి మనం అందరం కూడా దీని రుచి ఏంటో తెలుసుకుందామా? ఇక్కడ వరకు ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా మనం. మరి తర్వాత కథ ఏంటో రేపు కలుసుకున్నప్పుడు మనం తెలుసుకుందాం. ప్రథమ స్కందం మొదలు పెట్టబోతున్నాం మనం. చక్కగా అందరం కూడా విని ఇంకొకరికి తెలియజేస్తూ ఉంటే మన జ్ఞానం డబల్ అవుతుంది. విన్నది విన్నట్టు వింటే మర్చిపోతాం. మన ఇంట్లో వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ, పక్కింటి వాళ్ళతో కానీ చర్చించుకుంటూ ఉండాలి. ఇది ఇలాగ జరిగింది, ఈరోజు ఇది ఇలాగ జరిగింది, ఇంతకుముందు మనం విన్నాము కదా, ఇలా విన్నారా, ఇంకోలా విన్నారా, అది అలాంటివి చర్చించుకుంటూ ఉంటే మన జ్ఞానం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం కూడా అవుతుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరి రేపు మళ్ళీ కలుసుకుందాం రా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.